ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే వేములవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఇంకా దేవాలయాలు ఉన్నాయి కదా, టైంని బట్టి వీలుంటే అవన్నీ అయితే టెంపుల్స్ అయితే విజిట్ చేసేసి వద్దామని ఈరోజు స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట. సో మేము వచ్చేసి ఇప్పుడు కరీంనగర్ హైవే మీద అయితే ఉన్నాము. సిద్దిపేట మీద నుంచి వేములవాడకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా టైం ఎంత పడుతుందో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Continue for 3 kilometers. సో మేమైతే 1 డే ట్రిప్ అయితే పెట్టుకున్నాం అనమాట టెంపుల్ విజిట్స్ కోసమని. ఇంకా స్టార్ట్ అయి వెళ్తూ ఉంటే హైవే మీద అనమాట. భలే బాగున్నాయి. రోడ్డుకి 2 సైడ్స్ వచ్చేసి మంచిగా గ్రీనరీ మొక్కలు అయితే భలే బాగున్నాయి. హైవే మీద చాలా కలర్ఫుల్గా గ్రీనరీగా ఉంది. సో ఇంకా మా జర్నీ అయితే అలా వెళ్తూ ఉందన్నమాట. మార్నింగ్ మేము 6 ఆ టైంకి 6:15 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి వెళ్తుంటే ఇంకా మార్నింగే కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది. సో మేము అక్కడికైతే రీచ్ అయ్యే వరకు మాకు దగ్గరగా 9:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంది. వేములవాడ టెంపుల్లో ఎప్పుడూ రష్ అయితే బాగుంటుందన్నమాట. బాగా వస్తారు భక్తులైతే, జనాలు ఫుల్ వస్తారు. సో మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. రీచ్ అవ్వబోతున్నాము. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. ఇక్కడ నంది విగ్రహం పెట్టి చిన్న గోపురం లాగా అయితే పెట్టారు. స్ట్రైట్గా అయితే ఆర్చ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే వేములవాడ టౌన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఏంటంటే సండే కాబట్టి రష్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాము. నార్మల్ డేస్లో కూడా ఇక్కడ రష్ బాగానే ఉంటుంది. ఇప్పుడు సండే అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అనుకుంటున్నాము. సో దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేది అయితే కరెక్ట్గా అయితే చెప్పలేను. కానీ ఇంకా మేము వేరే 2 ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా, అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోవాలి కదా. సో వీలైనంత ఫాస్ట్గానే దర్శనాలు అయితే అవ్వాలనే కోరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇది కొత్తగా ఆర్చ్ లాగా అయితే పెట్టారు. చాలా బాగుంది బ్రిడ్జ్. సో మేము అక్కడ నుంచి వచ్చాక ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. కనబడుతుంది కదా స్ట్రైట్గా వేములవాడ రాజన్న టెంపుల్. చాలా ఫేమస్ కదా మన తెలంగాణకు. వేములవాడ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో చూడండి, ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఎర్లీ మార్నింగే 9:30కి. సో మనం కూడా అయితే వెళ్ళేసి కార్ పార్క్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ అని అయితే అక్కడ టెంపుల్ ఆర్చ్ ఉంది. సో ఇది లోపలికైతే వచ్చామన్నమాట. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో ఇది ఎంట్రన్స్లో ఇలా ఆర్చ్ లాగా ఉండేసి పెద్ద శివుడు విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో. ఇదే ఈ టెంపుల్కి అయితే మెయిన్ అట్రాక్షన్. సో చాలా బాగుంది కదా చూడ్డానికైతే. ఇక్కడ మేము చాలాసార్లు వచ్చామన్నమాట అంతకుముందు. చాలా ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటాము, మళ్ళీ ఇప్పుడే అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాక కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇంకా ఇక్కడ నుంచి ఇలా అనమాట ఎంట్రన్స్. లోపలికి వచ్చాక చూస్తే బాగానే ఉన్నారు జనాలు. ఇంకా తక్కువ ఉంటారేమో అని నేను అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారనమాట. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. సో ఇక్కడ అంతా భక్తులైతే దర్శనాలు చేసుకున్నాక వచ్చి చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఆ లెఫ్ట్లో కనబడేది మొత్తం ప్రసాదం కౌంటర్ అనమాట.
ఇక్కడ వచ్చేసి కోనేరు. ఇక్కడ ఈ టెంపుల్కి అయితే ఈ కోనేరు చాలా అట్రాక్షన్గా అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ప్యూర్గా వాటర్ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ కోనేరులో. చాలా బాగుంది కదా. సో ఈ వీడియోస్ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దేవాలయాలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్టు ఉంటే తెలుస్తుంది కదా. ఎప్పుడైనా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటే ఇది మీకు కొంచెం ఈజీ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూసేయండి. సో లోపలికైతే దిగాను నేను. పైన ఎండ ఫుల్ ఉండేసరికి కింద వాటర్ అయితే చాలా చల్లగా చాలా బాగా అనిపిస్తుంది వాటర్లో. ఇక్కడ ఏంటంటే కోనేరులో స్నానాలు కూడా చేస్తారనమాట. ఇంకా పూజలు అవి కూడా చేయించుకుంటారు ఇక్కడ. ఇక్కడ కూడా చిన్న మండపం లాగా పెట్టి శివుడి విగ్రహం అయితే ఉంది. అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అక్కడ నుంచి బయటికి వచ్చాక మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చి చూస్తే చూడండి ఎంతమంది వచ్చారో ఈరోజు. టెంపుల్స్కి జనాలు ఉంటేనే కదా అట్రాక్షను, బాగుంటుంది. అది ఆ వాతావరణమే వేరు. గుడికి వెళ్తే ఆ డిఫరెంట్ వాతావరణం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మొక్కుకొని బొట్టు పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకున్నాక ఇక్కడ 365 ఒత్తులది ఉంటుంది మనం దీపం వెలిగించుకోవడానికి. అదైతే తీసుకున్నాను నేను. అది ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు 365 దీపాలు అయితే నేను ఒత్తులున్న దీపం అయితే ఖచ్చితంగా వెలిగిస్తానన్నమాట. నాకు అది ఒక అలవాటు. సో ఇక్కడ వచ్చి నేను దీపం అయితే వెలిగించేస్తున్నాను. దీపం వెలిగించుకున్నాక నెక్స్ట్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లోపలికైతే ఫోన్స్ ఏ టెంపుల్స్లోకి అసలు ఎలో అయితే ఉండదు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగింది మాకు. సో ఎంతవరకు చూపించగలమో అంతవరకు అయితే చూపించేస్తున్నాను. లోపలైతే తీయలేం కాబట్టి. చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారో. సో ఈ జనాలను చూసి మాకైతే 2 hours దాకైనా దర్శనానికి పట్టిద్దేమో అనుకున్నాము. కానీ పర్వాలేదు, కొంచెం త్వరగానే అయితే అయిపోయిందనమాట. ఫాస్ట్గానే పంపించేశారు లోపలికి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా మనల్ని కొట్టనియట్లేదు. చాలా ప్లేసుల్లో టెంపుల్స్లో వాళ్ళే కొట్టేసి దక్షిణ అని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ అడుగుతున్నారు. ఇదొకటి కొంచెం మైనస్ అనిపించింది, నచ్చలేదు. మనం దర్శనానికి వెళ్ళి మనం కొబ్బరికాయలు కొట్టాలి, కానీ వాళ్ళే కొట్టేసి డబ్బులు అడగడం అది కొంచెం మంచిగా అనిపించలేదు. సో ఇది వచ్చేసి కేశఖండన టికెట్ కౌంటర్ అనమాట. గుండ్లు గీస్తారు కదా ఆ ఏరియా ఇక్కడ. సో ఇది మెయిన్ టెంపుల్ లోపల అనమాట. లోపల దర్శనానికి అయితే వెళ్ళాము. వెళ్ళి బయటికి వచ్చాక చూపిస్తున్నాను ఇప్పుడు నేను. సో బయటకు వచ్చాక కొంచెం సేపు అయితే అలా రెస్ట్ తీసుకొని కూర్చున్నాము. ఒక 1/2 hourలో అయితే మాకు దర్శనం అయిపోయింది. జనాలు ఉన్నా సరే కొంచెం త్వరగానే లోపలికి పంపించేస్తున్నారు అనమాట. సో దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాము. సరే ఏముంది ఏంటి అని చూద్దాము. ఇక్కడ ఎప్పుడు జాతర టైప్లోనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక రౌండ్ వేసేసామన్నమాట, అసలు ఏమున్నాయి ఏంటి అన్నట్టుగా. ఇంకా అంతలోనే మాకు ఇంకెవరున్నారో మా దేవాంశ్ గడ అయితే గుర్తొచ్చాడనమాట. మళ్ళీ వాళ్ళైతే రాలేదు టెంపుల్కి. సో వాడు నాకు బ్యాట్ బాల్ కావాలనేసరికి దానికోసం మేము సెర్చింగ్ అనమాట. ఇక్కడ బ్యాటు బాల్ అయితే వాడికి కొనిపించేస్తాము. వాడు అడిగాడు కదా, ఫోన్లు చేసి కూడా అడుగుతున్నాడు అనమాట. గుడికి వెళ్ళారు కదా నాకు అది తీసుకురమ్మని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ ప్రపంచమే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ ఇవన్నీ నెక్ చైన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. 150 అంట చైన్స్ వచ్చేసి. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇదంతా బ్యాంగిల్స్. సో ఇవన్నీ చూసుకున్నాక ఇదంతా ఈ లోపల మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో ఇంకా చూస్తే టెంప్ట్ అయిపోతామని నేనైతే లోపలికి కూడా వెళ్ళలేదు. ఇవన్నీ టెడ్డీ బేర్స్. నేను ఇక్కడ వచ్చేసి మా పాప కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని అయితే ఇక్కడ ఆగానమాట ఈ షాప్లో. ఎప్పటి నుంచో అడుగుతుంది, దానికి తీసుకోవట్లేదని ఈసారి అయితే తీసుకున్నాను తన కోసం. ఇంకా తీసుకున్నాక వాడికి బాలు బ్యాట్ కూడా తీసేసుకున్నాను. తీసుకున్నాక మళ్ళీ ఒక రౌండ్ అయితే గుడి చుట్టూ బయట తిరిగేసి
మళ్ళీ పార్కింగ్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది బయట అవుట్ సైడ్ నుంచి అనమాట, టెంపుల్ అవుట్ సైడ్ ఇది పార్కింగ్ ఏరియా. పెద్ద పెద్ద జాతరలు అలాంటివి ఏమన్నా జరిగితే ఇక్కడ చేస్తారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.